ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. తెస్సలోనిక పత్రికలో చదివినాం. అన్యజనుల వలె కామాభిలాష యందు చదివినామా మాట. కామాభిలాష యందు ఆశపడకుండా పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటాన్ని కాపాడుకోవాలంటే అయ్యగారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? స్పష్టంగా ఉంది. పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు కలిగి ఉండిరి. తర్వాత 300 మంది కలిగి ఉండిరి. ఎంతమంది? దీని గురించి కొన్ని రకాలుగా దైవజనులు చెప్తుంటారు. ఏమనంటే ఆయా రాజులతో సంధి ఉండడానికి వాళ్ళ రాజకుమార్తెలను చేసుకున్నాడు కనుక ఎక్కడ గొడవలు లేకుండా సంధిగా ఉందని. సరే, అవన్నీ మనం పక్కన పెడదాం. ఆ పాయింట్లు మనం ఏం తప్పుపట్టడంలే, అది వాళ్ళ ఇష్టం. కానీ నేను తీసుకుంటున్నది ఏంటంటే 2వ వచనం చూడండి. కామాతురత గలవాడై అనే పాయింట్ నేను తీసుకుంటాను. మీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు రాజ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారంట. అట్లా చేసుకున్నాళ్ళే అని అనేకి ఇక్కడ 2వ వచనంలో ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాడు. ఏమని? పరస్త్రీలను మోహించి. ఉందా లేదా బైబిల్లో? స్పష్టంగా ఉంది. పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకుంటూ వచ్చాడు. రాజకుమార్తెలైన వారు 700 మంది, ఉపపత్నులైన వారు 300 మంది కలిగి ఉన్నారు. అతని భార్యలు అతని హృదయాన్ని, మీరే గట్టిగా చదవాలి మాట, త్రిప్పి వేసినారు. అనేక మందిని పెళ్లి చేసుకోవద్దన్నాడా లేదా? అనేక మందిని పెళ్లి చేసుకోవద్దంటే ఈయన ఒక్కటిసారి ఎంతమందిని చేసుకున్నాడు? పలకండి నాకు. ఇప్పుడు మీరు బాగా ఉత్సాహంగా పలకాల్సిన సమయం. దేవుడు ఏమన్నా సరేలే, ఏదో రాజ్యాలను కాపాడుకోవడానికి సంధిగా ఉండడానికి వాళ్ళ కుమార్తెలు చేసుకున్నా అని అనేకైనా ఆడ ఆజ్ఞ ఏముంది? ద్వితీయోపదేశకాండంలో అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోవద్దు, ఎందుకంటే వారు నీ హృదయాన్ని తప్పిస్తారని రాయబడింది కదా. ఈయన ఏకదమన 700 మంది రాజకుమార్తెలను, 300 మంది ఉపపట్నం, దగ్గర 1000 మందిని చేసుకుంటే వాళ్ళు ఇతని హృదయాన్ని తప్పిస్తారా? తప్పిరా? పలకండి. ఇంత జ్ఞానవంతుడు కదంటే, ఎంత జ్ఞానవంతుడైనా పడిపోవడానికి అవకాశం ఉందా లేదా? ఉంది. చూడండి కింది మాటను చదివితే, అతని హృదయాన్ని భార్యలు ఏం చేసినారంట? త్రిప్పి వేశారన్నమాట రాయబడింది. ఇప్పుడు చదువుమా. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయాన్ని ఎవరి తట్టు? ఏంటయ్యా సొలొమోను